ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా మమ్మీ వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీ, ఇంకా మా పిల్లలు అయితే ఇంకా హ్యాపీ అనమాట. ఈరోజు మా మమ్మీ వచ్చినందుకు చికెన్ కర్రీ అయితే వండాను, చూపిస్తాను చూసేయండి. ఆల్రెడీ మేము తినేసాము, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే పిల్లల్ని బయట మా మమ్మీ ఆడిస్తుంది అనమాట. అసలు రోజు ఎంత ఏడ్చేదో ఇంట్లో కూర్చుంటే, ఇంకా ఈ రోజు అయితే మా మమ్మీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మ బయటకు తీసుకెళ్ళి అయితే ఆడిపిస్తుంది అనమాట. ఇంకా చూడండి, హాయ్ చెప్తుంది. చాలా అంటే చాలా ఆడుకున్నారు ఈరోజు అయితే. అసలు ఖుషి అయితే ఒక్కసారి కూడా ఏడవలేదు. రోజు అయితే అసలు నన్ను చాలా ఏడిపించేది, తను ఏడ్చేది, నన్ను ఏడిపించేది. కానీ ఈరోజు మాత్రం ఎలా ఆడుతుందో చూడండి. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఏడవలేదండి. నాకైతే అర్థమైంది, వీళ్ళైతే మా అమ్మ కోసం బెంగపడ్డారనమాట. ఇంకా కంపల్సరీ అయితే వెళ్ళాల్సిందని చెప్పేసి డిసైడ్ అయ్యాను. వచ్చాక మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అయిద్దా ఏమో అని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, మా అమ్మ హాయ్ చెప్పి మా హస్బెండ్ వచ్చారు, అన్నం పెట్టుకుంటున్నారు చూడండి. డైలీ రొటీన్ అన్నమాట. నిమ్మకాయ ఎక్కడది నీకు? మా మమ్మీ వచ్చినందుకైతే నాకు ఫుల్ రెస్ట్ అనమాట. ఎందుకంటే పనులన్నీ మా మమ్మీ చేస్తుంది, పిల్లలను చూసుకుంటాం చూడండి. ఇవాళ అయితే మంచి నిద్రపోయాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే. ఇంకా పిల్లలు మా మమ్మీ పట్టుకుంటే నేనైతే పడుకున్నాను. ఇంకా చూడండి, మా మమ్మీతోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు చూడు. ఏం కావాలి క్యూటీ? తమ్తి పెట్టన్నా. తమ్తి అంటే రైమ్స్ అండి, రైమ్స్ పెట్టాలట తనకి. వచ్చింది కదా, రేపు ఎల్లుండి అయితే వెళ్ళిపోతాం అనమాట. మేమైతే సండే రోజు ఇంటి దగ్గర ఉంటాడు మా హస్బెండ్, ఇక్కడ కిష్కింద ఉంటుంది, చూసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ మా మమ్మీ వద్దు, అక్కడ వర్క్ ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంకా వెళ్ళాక తప్పదు అనుకుంటా. మేబీ వెళ్ళేదంటే ఖచ్చితంగా వీడియో తీస్తానండి, మీకైతే షేర్ చేస్తాను. అక్కడైతే ఆంజనేయ స్వామి పుట్టినదంట కిష్కింద, చాలా ఫేమస్ ఇక్కడ. అయినా కూడా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా కూడా ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మా హస్బెండ్ సండే రోజు డ్యూటీ ఉంటుందని చెప్పేసాను కదా, అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట. ఈసారి అయితే వీలుంటే ఖచ్చితంగా వెళ్తాం, వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట. మనకైతే ఫుల్ రెస్ట్ అనమాట. ఇంకా చూడండి, పిల్లలైతే అమ్మతోనే ఉంటున్నారు. హాయ్ ఫ్లైంగ్ కిసి. మా హస్బెండ్ అన్నం తినడం అయితే అయిపోయింది. అలా వాకింగ్కి వెళ్దామని చెప్పి బయటికి వెళ్తే వెళ్ళామన్నమాట. ప్రతిరోజు వెళ్తాము వరండాలో వాకింగ్ చేయడానికి, ఎందుకంటే మమ్మీ ఉండదు కదా, పిల్లల్ని తీసుకొని అలా వరండాలోకి అయితే వెళ్తాము. ఇప్పుడైతే అలా బయటికి వెళ్దాం, మమ్మీ ఉంది కదా అని చెప్పి పిల్లల్ని మమ్మీకి అప్పచెప్పేసి అయితే బయటికి వెళ్దామన్నమాట. రోజు అయితే 6:30 నుంచి 7:30 వరకు పిల్లల్ని బయటకు తీసుకెళ్తానండి. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా చెప్పేసి అయితే తీసుకెళ్తాను. ఈ రోజు అయితే తీసుకెళ్ళలేదు, టైం లేదండి. ఇంకా మమ్మీతో మాట్లాడుకుని ఉండిపోవడమే సరిపోయిందనమాట. ఇంకా పిల్లల్ని పట్టుకొని అమ్మ ఉంది కదా అని చెప్పేసి నేనైతే పడుకున్నాను. ఈరోజు అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేశాను. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ వెళ్తున్నారు. ఆ కవర్లో ఏంటంటే చెత్త అనమాట. చీకట్లో వాకింగ్ చేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి 10 అవుతుంది. వాకింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ కుక్క ఉంది, చిన్నపిల్లల కుక్క, అది గుర్రు అంటుంది. అందుకే సైలెంట్గా వాకింగ్ చేస్తున్నాం. రోజు అడ్జస్ట్ చేసేది, అక్కడ కుక్క ఉందని చెప్పేసి అయితే ఇటు వచ్చామన్నమాట. ఫైనలీ రేపో ఎల్లుండో వెళ్ళిపోతాము, చూడాలి. మా హస్బెండ్ అయితే ఒక్కరే, పాపం ఎలా ఉంటారో ఏమో, కొంచెం అదే టెన్షన్గా ఉంది. కానీ ఇంటికి వెళ్తామని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా విలేజ్ చూపిస్తాను మీ అందరికీ. విలేజ్ మిగతా పురుగులతో ఆడేదా? హాయ్
అమ్మ సాయిబాబా టెంపుల్కి వెళ్ళిందంట, అందుకని పొలం ఫ్లవర్స్ ఈరోజు గురువారం కదా అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళిందంట. అందుకని చెప్పి ప్రసాదం అయితే తీసుకొచ్చింది. క్యూటీ రెండు తీసుకో. ఇవాళ మనకు